ఎమోషనల్ పెయిన్ అన్నది మన మనసు తాలూకా బరువు. సింపుల్ గా చెప్పాలంటే అంటే ఎవరో ఏదో అన్నారనో లేకపోతే జీవితంలో ఏదో అయ్యిందనో లేకపోతే ఎప్పుడుదో విషయం గుర్తొచ్చో మనసు అంతా బాధ అనిపిస్తుంది, బరువుగా అనిపిస్తుంది. ఓకే. సో ఆడవాళ్ళకి ఇదంతా కూడాను చాలా సహజం. అసలు చాలా మంది పట్టించుకోరు కూడా. ఇదంతా కామనే. మాకు అలవాటే బాధపడుతుంది. ఓకే. పెయిన్ ని కూడా ఎంజాయ్ చేస్తుంటారు నార్మల్ గా చాలా మంది. బట్ అది అలా కంటిన్యూ అయితే మనకి ఫిజికల్ గా, మెంటల్ గా, డైరెక్ట్ గా, ఇండైరెక్ట్ గా అన్ని ఎఫెక్ట్స్ చూపిస్తది మన లైఫ్ లో. కాబట్టి ఖచ్చితంగా మనం దాన్ని ఓవర్కమ్ చేయాలి. ఓకే. ఏడవడం నా జన్మ హక్కు అనుకొని ఏడ్చుకుంటూ ఉన్నామంటే జీవితంలో అక్కడే ఉంటాం. ఎక్కడికి వెళ్ళం. ఓకే. కాబట్టి ఆ ఏడవడాలు బంద్ చేసి మనస్ఫూర్తిగా నవ్వడం, మనస్ఫూర్తిగా జీవించడం ప్రారంభిద్దాం. ఓకేనా? ఆర్ యూ ఆల్ రెడీ? ఇఫ్ yes, షో యువర్ థమ్స్ అప్. yes. వండర్ఫుల్. సో పద్మశ్రీ గారు, మణి రూప గారు నా మంచి కోసం చేశారు మా బాబా. అది ఆ! డైజెస్ట్ చేసుకోలేక బాధపడుతున్నారు. నమ్మించి మోసం మేడం. నమ్మించి మోసం నమ్మించి చేశారు. నమ్మించి మోసం చేశారు. ఓకే. నమ్మించి మోసం చేశారు. తండ్రనే ఓకే. అనుకున్నాను మేడం ఉమ్, నేను. ఉమ్, ఉమ్. అంటే ఆయనకి నాకు 15 ఇయర్స్ గ్యాప్ అండి. మా అక్కకి నాకు 11 ఇయర్స్ గ్యాప్ వల్ల బావకి నాకు 15 ఇయర్స్ గ్యాప్. అవును. చిన్నప్పుడే తండ్రి పోవటంలో తండ్రనే అనుకుంటే ఆయన చేసిన మోసం అసలు డైజెస్ట్ చేసుకోలేము మేడం. రాత్రి రోజు డైలీ గుర్తొస్తది మేడం. ఎస్. గుర్తొచ్చి బరువెక్కుతుంది. ఎన్ని క్లాసులు విన్నా తగ్గింది గాని పూర్తిగా పోలేదు మేడం. అంత తొందరగా ఎలాగమ్మా పోతది? మీరేమైనా ఒక్క రోజు 2 రోజులు వేసుకున్నారు అది లోపల? సంవత్సరాల తరబడి లేయర్ మీద లేయర్, లేయర్ మీద లేయర్ వేసుకున్నారుగా. కొంచెం టైం పడుతుంది. టేక్ సమ్ ప్రాసెస్. ఓకే. సో స్వప్న, మనీ, శైలజ గారు చిల్డ్రన్, జాబ్, హెల్త్. ఓకే. వీటి కోసం మీకు ఎమోషనల్ గా పెయిన్ అనిపిస్తుంది కదా. ఆ కొన్ని రీజన్స్ తో ఉన్నవైతే కొన్ని రీజన్ లేకుండా కూడా ఉంటాయి పెయిన్. హ్యావ్ యూ ఎవర్ అబ్జర్వ్? ఇమోషనల్ పెయిన్ అన్నది అన్రిజాల్వ్డ్ ఎమోషనల్ పెయిన్ గా కూడా ఉంటది. అంటే రీజన్ తెలియదు మనకి, ఊరికే బాధ అనిపిస్తుంటది. ఓకే. ఊరికే డిస్టర్బ్డ్ గా అనిపిస్తుంటది. ఊరికే అవతల మీద వాళ్ళ మీద మనకు కోపం వస్తూ ఉంటది. ఒక రకమైన డిస్సాటిస్ఫాక్షన్. లైఫ్ లో అసలు ఏం చేస్తాను బాబోయ్ నేను అనిపిస్తుంటది. ఓకే. ఒకటి అనుకుంటాం చేద్దామని, ఇగేన్ మళ్ళీ ఏదో ఒక రీజన్ మనల్ని వెనక్కి లాగుతూ ఉంటది. అరే నేను చేయలేకపోతున్నానే అన్న ఫీలింగ్ ఒకటి, నా వల్ల కాదు అన్న ఫీలింగ్ ఒకటి, నేను అసలు నేను ఏది ప్రయత్నిద్దాం అనుకున్నది అవ్వదు అన్న ఫీలింగ్ ఒకటి. ఇలాంటివన్నీ కూడాను వితౌట్ ఎనీ రీజన్ మనకి మనం క్రియేట్ చేసుకుంటూ ఉంటాం. ఓకే. సో నమ్మించి మోసం చేయడం అన్నది, నమ్మడం, మనం ఒకళ్ళు నమ్ముతాం నార్మల్ గా. ఓకే. అయితే నమ్మకం అనేది ఎంతవరకు నమ్మొచ్చు అన్నది కూడా ఉంటది. ఓకే. పూర్తిగా మనం 100% నమ్మి ఆ వ్యక్తి మనల్ని మోసం చేశారు అని అంటే అందులో మన తాలూకా పర్సంటేజ్ ఆఫ్ రాంగ్ కూడా ఉంటుంది. ఓకే. మనం ఆ ఛాన్స్ వాళ్ళకి ఇచ్చాం కాబట్టి వాళ్ళ పని చేయగలుగుతున్నారు. తర్వాత అది మనం డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాం అంటే మనం ఓవర్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాం వాళ్ళ మీద. సో ఇప్పుడు మనకి ఏం అర్థమవుతుంది? మనం వాళ్ళు మనల్ని ఐ మీన్ మోసగించలేదు, మనమే మోసపోయాం. ఓకే. గుర్తుంచుకోండి అందరూ కూడా. అయితే ఎవ్వరు మనల్ని మోసం చేయరమ్మా, మనమే మోసపోతాం. ఎందుకంటే వాళ్ళని అవసరం కన్నా ఎక్కువ నమ్ముతాం. ఓకే. అవసరం కన్నా ఎక్కువ సరెండర్ అవుతాం. అంటే మనల్ని మనం తక్కువ చేసుకొని వాళ్ళని ఎక్కువ చేసుకున్నప్పుడు మాత్రమే ఇది అవుతుంది. అండర్లైన్ రాసి ఉంచుకోండి. ఏ విషయం అయినా కూడాను మనల్ని మనం తక్కువ చేసుకొని అవతల వ్యక్తిని ఎక్కువ చేసి వాళ్ళకి ఎక్కువ మనం నమ్మినప్పుడే ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే. నెక్స్ట్ ఇమోషనల్ పెయిన్ మనీ కోసం వస్తుంది చాలా మందికి కదా. ఏం చేస్తున్నారు ఆ పెయిన్ నుండి బయటపడడానికి చెప్పండి నాకు. మనీ కోసం ఏదైతే ఇమోషనల్ పెయిన్ వస్తుందో దాని నుండి బయటపడడానికి ఏం చేస్తున్నాం? ఏమీ లేదు. మరి ఎలా పోతుంది అది?
నేను ఎంజాయ్ చేస్తాను మేడం ఆ పెయిన్ ని. చెయ్యండి, ఎవరు వద్దన్నారు? డబ్బులు లేవు, డబ్బులు లేవు, డబ్బులు లేవు, ఆర్థికంగా ఎదగడం లేదు, ఆర్థికంగా ఎదగడం లేదు, ఆర్థికంగా ఎదగడం లేదు. ఎవరొచ్చి ఏం చేస్తారు మన కోసం? ఎవ్వరు చేయరు. మన కోసం మనమే చేసుకోవాలి. మరి ఏమీ చేయకుండా, ఏ స్టెప్ తీసుకోకుండా, ఏ యాక్షన్ తీసుకోకుండా అక్కడ నుండి బయటకొచ్చేయాలి, జంప్ అయిపోవాలంటే ఎలాగవుతదమ్మా? లెట్ అస్ థింక్ ప్రాక్టికల్. లెట్ అస్ బి ప్రాక్టికల్. ఓకే. అలాగే హెల్త్. హెల్త్ కోసం ఎమోషనల్ పెయిన్ ఉంది. అసలు మనకి ఏ హెల్త్ ఇష్యూ ఉంది? దాని కోసం మనకు క్లియర్‌గా తెలిసిందా? మనకి ఏ ప్రాబ్లమ్ ఉందో మనకు తెలిసిందా? ఒకవేళ తెలిస్తే దాన్ని తగ్గించుకోవడానికి మనం ఏం చేస్తున్నాం? నాకు ఒంట్లో బాలేదు, ఒంట్లో బాలేదు, ఒంట్లో బాలేదు అని తగ్గిపోద్దా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫీవరే ఉందనుకోండమ్మా. అయ్యో! నాకు జ్వరం, నాకు జ్వరం, నాకు జ్వరం, నాకు జ్వరం అనుకుంటా అవుద్దా? అసలు జ్వరం ఎందుకొచ్చింది? జలుబు, కఫం ఉండొచ్చిందా? గ్యాస్ ఎక్కువయ్యి ఆర్ పొట్టలో ఏమైనా ఇన్ఫెక్షన్ అయ్యి వచ్చిందా? లేకపోతే బాడీలో ఎక్కడేమైనా పెయిన్స్ వచ్చి వచ్చిందా? రీజన్ ఏంటి? కనుక్కోవాలి కదా! కనుక్కొని దానికి అవసరమైన ట్రీట్మెంట్ తీసుకుంటే ఆటోమేటిక్‌గా జ్వరం తగ్గుతది కదా! అలాగే మన హెల్త్ ఇష్యూస్, ఏ హెల్త్ ఇష్యూస్ అయితే ఉన్నాయో విమెన్ కన్నా కుప్పలు కుప్పలు ఉంటాయి హెల్త్ ఇష్యూస్. లిస్ట్ ఎంత తీయొచ్చు ఇప్పుడు. ఓకే. పీసీఓడి, థైరాయిడ్, షుగరు, బీపీ, అన్నింటికన్నా ముఖ్యమైనవి ఏంటంటే ఓవర్ థింకింగ్. ఓకే. స్ట్రెస్, డిప్రెషన్. ఇవుంటే చాలు. ఓకే. సో, మనకేంటి స్పెసిఫిక్‌గా హెల్త్ ఇష్యూ ఉంది. దాన్ని ఓవర్‌కమ్ చేయడానికి మనం ఏం చేస్తాం? ఇది తెలుసుకోవాలి కదా! తెలుసుకుంటున్నామా? తెలుసుకున్నాక అవసరమైనవి జాగ్రత్తలు తీసుకుంటున్నామా? మన హెల్త్ పట్ల మనం ఎంత రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాం? ఎంత టైం ఇస్తున్నాం మన హెల్త్ డెవలప్‌మెంట్ కోసం? అంటే నాకు చెప్పక్కర్లేదు. ఆన్సర్ యువర్స్. ఓకే. అలాగే చిల్డ్రన్ జాబ్. ఇక్కడ అందరూ ఒక విషయం గుర్తుంచుకున్నామా? అందరికి కూడా పిల్లలున్నారు. పిల్లలకి చదువు చెప్పించడం, వాళ్ళకి అవసరమైన క్వాలిటీస్ నేర్పించడం, అవన్నీ మన బాధ్యత తల్లిదండ్రులుగా. ఏ వయసులో ఏది వాళ్ళకి అందించాలో అది మనం అందించాలి ఖచ్చితంగా. వాళ్ళకి జాబ్ రాలేదు, వాళ్ళకి జాబ్ రాలేదు, వాళ్ళకి జాబ్ రాలేదు అనుకుంటున్నాం అనుకోండి. మనం ఎటువంటి వైబ్రేషన్స్ యూనివర్స్‌లోకి సెండ్ చేస్తున్నట్టు. నా పిల్లలకి జాబ్ వద్దు, నా పిల్లలకి జాబ్ వద్దు, నా పిల్లలకి జాబ్ వద్దు అని చెప్తున్నట్టేగా. ఓకే. అంటే ఏంటి మేడం? అలా మేము అనుకోకూడదా? జాబ్ లేకపోయినా కదా ఉంది, ఉంది, ఉంది అనుకోవాలా? ఇప్పుడు మీకు క్వెషన్ వస్తది. ఒక్క విషయం గుర్తుంచుకున్నాం అందరూ. ఎవరికైనా అంటే చదివి వాళ్ళ చదువు కంప్లీట్ అయిపోయిన తర్వాత జాబ్ రావాలి అంటే, ఆ జాబ్‌కి తగ్గట్టుగా వాళ్ళ అర్హత సంపాదించుకున్నారు అనంటే, ఆటోమేటిక్‌గా వాళ్ళకి రావాల్సింది వస్తది. వాళ్ళు చేయవలసింది చెయ్యాలి. వాళ్ళ తాలూకా క్వాలిఫికేషన్ బట్టి వాళ్ళు ఏ జాబ్ చేయాలో వాళ్ళు నిర్ణయించుకున్నాక, ఎక్కడ జాబ్స్ ఉన్నాయో దానికెళ్ళి అప్లై చేయడం, ఇంటర్‌వ్యూస్ ఫేస్ చేయడం. ఓకే. స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్ ఒకసారి ఫెయిల్ అయితే నెక్స్ట్, నెక్స్ట్ ఫెయిల్ అయితే నెక్స్ట్ అలా ప్రయత్నిస్తూ ఏదైనా అయితది తప్ప, ఏమీ చేయకుండా రావాలి, అయిపో అయిపోవాలి అనుకోని పిల్లలు అనుకోకూడదు. ఒకవేళ పిల్లలు ప్రయత్నిస్తున్నారు కరెక్ట్ గానే ఇంకా దొరకలేదంటే తల్లిదండ్రులు అయ్యో! నా కొడుకు ఇంకా రాలేదు, నా కొడుకు ఇంకా రాలేదు. నో. మోరల్‌గా మీరు స్ట్రాంగ్‌గా ఉండి వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి తప్ప, అర్రె! ఇంకా రాలేదా? అర్రె! అప్పుడు రాలేదా? అర్రె! ఇది రాలేదా? అనుకుంటే పాపం వాళ్ళు కూడా బాధపడతారు కదా! అంటే ఇవతల ఎమోషనల్ పెయిన్ మనం అనుభవించిందే కాకుండా మన పిల్లలకి కూడా రుద్దుతామనమాట. మీరు కూడా అనుభవించుంటారా? అగైన్ అని. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ బీ పాజిటివ్ అండ్ బీ కాన్ఫిడెంట్. మన పిల్లల మీద మనకు నమ్మకం ఉండాలి. వాళ్ళకి స్కిల్ ఉంది. వాళ్ళకి ఎలాగైనా జాబ్ వస్తదని. అది లేకుండా వాళ్ళకి మనం ఏమైనా డీమోటివేట్ చేసామనుకోండి, తప్పు మనదే అవుతది. ఓకే. సో, ఇవి మనం కామన్‌గా ఎక్కువగా అందరికీ ఉండేవి. ఎమోషనల్ పెయిన్స్. అంటే మీ తాలూకా ఎక్స్‌పీరియన్స్ బట్టి మీరు ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్ బట్టి ప్రెజెంట్.
మనీ, చిల్డ్రన్ జాబ్, హెల్త్ అలాగే నమ్మించి మోసం చేయడం. ఒక్క విషయం గుర్తుంచుకోండి అమ్మా, నేను పదే పదే చెప్తున్నా, మనల్ని ఎవరైనా ఒక్కసారి బాధ పెట్టారో లేదా మోసం చేశారంటే అది మన తప్పు. మేబీ వాళ్ళ తప్పు అయి ఉండొచ్చు ఫస్ట్ టైం. సెకండ్ టైం కూడా వాళ్ళు అదే చేశారంటే మేబీ ఎక్కడో వాళ్ళ తప్పు ఉండుండొచ్చు. బట్ థర్డ్ టైం కూడా మనం మోసం బాధపడుతున్నామంటే తప్పెవరది? ఫస్ట్ టైం బాధ పెట్టారంటే అదే వాళ్ళ తప్పు అయి ఉండొచ్చు. సెకండ్ టైం కూడా మనల్ని బాధ పెడుతున్నారంటే మేబీ వాళ్ళ తప్పు అయి ఉండొచ్చు. థర్డ్ టైం కూడా మనల్ని బాధ పెడుతున్నారంటే ఆలోచించవలసిన విషయం తప్పెవరిది? వాళ్ళదా? మందా? మనం రిపీటెడ్ గా ఛాన్స్ ఇస్తున్నాం కాబట్టినే అది అలా రిపీట్ అవుతూ ఉంది. బట్ వన్స్ మనం దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఏం చేయాలో అది చేస్తే అప్పుడు ఏమవ్వాలో అది అవుతుంది. ఓకే, చెప్తున్నా కదా, మనం ఎప్పుడు మనల్ని ఇక్కడ ఉంచుకొని అవతల వాళ్ళని ఇక్కడ పెడతాను చూడండి, అప్పుడే ఇవన్నీ వస్తాయి. సో ఇప్పుడు మనం చేయవలసింది ఏంటి? మన సైజుని పెంచుకోవాలి. అంటే ఇప్పుడు మేడం మేమందరం 6 అడుగులు 7 అడుగులు అవ్వాలా? మన సైజ్ పెంచుకోవడం అంటే హైట్ పెరగడం కాదు. మన ఇన్నర్ స్ట్రెంగ్త్. ఓకే, మనల్ని మనం ఇంత అనుకుంటున్నాం కదా, లేదా ఇంత అనుకుంటున్నాం కదా, అది కొంచెం 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 అలా 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 పెంచుకుంటూ ఎంత అవ్వాలి చెప్పండి? ఎంత అవ్వాలి చూపించండి మీరు. ఇంత చాలా? ఇంత? నాకైతే ఎంత, ఇంకా బ్యాక్ వెళ్ళడం లేదు చేతులు మరి. ఓకే, ఎంత ఉన్నా మనం ఇలా 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 ఎలా పెరిగి ఇలా ఎలా 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 పెరిగి ఎంత అవ్వాలి? ఓకే, అవగలమా అవలేమా? చెప్పండి అందరూ, జస్ట్ చేతులు చెప్పండి అందరూ. ఎంత వెనక్కి ఐ మీన్ మీరు చేయగలరా చేయండి బ్యాక్ కి. ఎస్, ఇన్ఫినిట్ ఇన్ఫినిట్ ఇన్ఫినిట్, వెరీ గుడ్, వండర్ఫుల్. ఓకే, మనం ఎంత ఎంత అనుకున్నప్పుడు మన మనసు మనకి ఎలాగనిపిస్తుంది? ఎంత అనుకుంటే మనకి ఎలాగనిపిస్తుంది? బాగుందా లేదా ఫీలింగ్? మరి ఎందుకు మనం ఎంత అనుకోవాలి ఎప్పుడు? ఓకే, సో మన లైఫ్ లో ఏదైనా ప్రాబ్లం అవుతుంది, మనల్ని ఎవరైనా మోసం చేస్తున్నారు, మనల్ని ఎవరైనా బాధపడుతున్నారంటే కారణం అవతల వాళ్ళు కాదు, మనమే. ఎందుకంటే వీఆర్ నాట్ రెడీ టు డీల్ విత్ దెమ్. వీఆర్ నాట్ రెడీ టు ఫేస్ ద సిచ్యువేషన్స్. వీఆర్ నాట్ రెడీ టు ప్రూవ్ అవర్ సెల్స్. నేనేంటో నిరూపించుకునే ఇది మనకు లేనప్పుడే అవతల వాళ్ళందరూ మనతో డాన్స్ ఆడిస్తుంటారు అనమాట. జస్ట్ లైక్ పపెట్స్. చెప్పండి అందరూ, పపెట్స్ పపెట్స్ ఎలాగా ఆడుతుంటే? తోలుబొమ్మలు, తోలుబొమ్మలే కదా, ఇలాగా వాటికి తాడులు కట్టుండి టింగ్ 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 అని ఎగరేస్తుంటే వాళ్ళు ఎలా లాగుతుంటే అలాగా టింగ్ 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 టింగ్. మనం కూడా జస్ట్ పపెట్స్ లాగే ఆడుతూ ఉంటుంటాం. అవతల వాళ్ళ తాలూకా డెసిషన్స్ కి, అవతల వాళ్ళ తాలూకా మాటలకి, అవతల వాళ్ళ తాలూకా ఐ మీన్ మన మీద వాళ్ళ తాలూకా ప్రెషర్ అన్నింటికి. ఎన్ని రోజుల తోలుబొమ్మలాట ఆడేది? జీవితాంతం ఆడతామా? ఉం? మనం మన జీవితాన్ని జీవించకుండా అవతల వాళ్ళకి అందిస్తేనే అది అవుతుంది. ఓకే, కానీ ఎప్పుడైతే కంప్లీట్ కంట్రోల్ మనం మన చేతిలోకి తీసుకుంటామో మన జీవితానికి సంబంధించి, అప్పుడు తోలుబొమ్మాట ఆడం మనం. అందరితో అన్ని చేస్తుంటాం, బానే ఉంటాం, అన్ని ఉంటాయి. ముందు కన్నా ఇంకా ప్రేమగా ఉంటాం అందరితో, ఇంకా రెస్పాన్సిబుల్ గా ఉంటాం. బట్ వీ లివ్ ఈచ్ సెకండ్ ఆఫ్ అవర్ లైఫ్. సో ఇప్పుడు చెప్పండి, ఎవరు మీరు ప్రతి క్షణం జీవిద్దాం అనుకుంటున్నారు? ప్రతి క్షణం జీవితంలో ప్రతి క్షణం నేను జీవించాలనుకుంటున్నాను. ఎస్, మాతో మేము మేడం. ఎస్, ఓకే, వెరీ గుడ్, అది రావాలి. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మన ఇమోషనల్ పెయిన్ కి కారణం లిమిటింగ్ బిలీఫ్స్.
అంటే ఏంటి? నెగటివ్ ప్యాటర్న్ ఇన్ అవర్ సబ్ కాన్షియస్ మైండ్ అన్నమాట. ఓకే. మన సబ్ కాన్షియస్ మైండ్ లో నెగటివ్ ప్యాటర్న్ అంటే ఎలా ఉంటదంటే ఆ ఇప్పుడు మీ అందరికి ఒక క్వశ్చన్. టీ చేయడం వచ్చా అందరికి? అదే మేడం అలా అడుగుతారు. నా టీ తాగితే అసలు అందరు సూపర్ సూపర్ అంటారు. ఓకే. సో ఎంతమందికి టీ చేయగలరు మీరు? టైప్ ఇన్ ద చాట్ బాక్స్. ఎంతమందికి టీ చేయగలరు? ఇదేం క్వశ్చన్ మేడం ఇలాంటి అడుగుతారు? ఎంతమంది రానియండి నేను చేసి ఇచ్చేస్తా ఉంటాం మళ్ళీ ఫుల్ గా ఫుల్. ఎంతమంది కోసం మీరు చాయ్ చేయగలరు? నేను చాలా బాగా పెడతాను మేడం. వెరీ గుడ్. కంగ్రాచులేషన్స్. ఓకే వసంత ఫర్ 50 మెంబర్స్ రిమైనింగ్. మిగతా వాళ్ళు కూడా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయాలి. దిస్ ఇస్ నాట్ యూట్యూబ్ ఐ మీన్ వీడియో, దిస్ ఇస్ లైవ్ సెషన్. సో యువర్ పార్టిసిపేషన్ మస్ట్ బి యాక్టివ్. యా స్వాతి గారు 100 మెంబర్స్, పద్మశ్రీ గారు 10 మెంబర్స్, రాజలక్ష్మి గారు 100 మెంబర్స్. ఓకే. ఆమని నాకు వచ్చు మ్యామ్. వెరీ గుడ్. నాకు కూడా వచ్చు బట్ నేను తాగను. చేసిస్తాను ఎవరికైనా కావాలంటే. పెడతాను మ్యామ్. పర్వాలేదు హేమలత. ఓకే. ఓకే. సో ఇక్కడ మనకి తెలిసింది ఏంటమ్మా? టీ చేయడం ఇది రెగ్యులర్ గా అందరు చేసేది మాక్సిమం. బట్ ఇక్కడ ఎంత డిఫరెన్సియేషన్స్ ఉన్నాయి చూసారా? కొంతమంది 10 మందికి చేయగలరు, కొంతమంది 100 మందికి చేయగలరు, కొంతమంది 15 నుండి 25 మందికి చేయగలరు కదా. కొంతమంది ఎస్ నేను చాలా బాగా చేస్తానని కాన్ఫిడెన్స్ ఉంది కదా. సో అలాగే మన ఇంటికి ఎవరైనా భోజనంకి వచ్చారు అనుకోండి, మనం వండి పెట్టగలుగుతున్నాం కదా. ఎంతమందికి మీరైతే వండి పెట్టగలరు ఇండివిజువల్ ఎవరు సపోర్ట్ లేకుండా? ఎంతమందికి మీరు భోజనం వండి పెట్టగలరు? నేనైతే సూపర్ గా వంట చేస్తాను మేడం. తప్పకుండా మేమందరం మీ ఇంటికి వస్తాం ఒకసారి అప్పుడైతే. ఆల్వేస్ వెల్కమ్. వసంత 15, స్వాతి గారు 50 వితౌట్ ఎనీబడీస్ హెల్ప్. ఓకే. యూ హ్యావ్ టు డూ సింగిల్. అండ్ రాజ్యలక్ష్మి గారు 30, బోత్ సిస్టర్స్ అండ్ చాలా మంచి ఫామ్ లో ఉన్నారు. మీరు అంతమంది రండి మేము వండిసి పెట్టేస్తామని కదా. చిన్నప్పటి నుంచి అలవాటైంది మేడం వంటగట్టు చేయడం. మంచిదమ్మా. రూప గారు 20, శైలజ గారు 15 to 20. ఎస్ వెరీ గుడ్. ఇప్పుడు యా అయిపోయిందా కంప్లీటెడ్? ఆమని 10. ఓకే ష్యూర్. మీరు చేసే ఐటమ్స్ లో ద బెస్ట్ ఐటమ్ అని మీరు ఫీల్ అయ్యేది ఏంటి? టైప్ ఇట్ ఇన్ ద చాట్ బాక్స్ ఫస్ట్. నేను ఇది చేశానా అసలు అందరు ఇలా తింటారు అనుకున్న ఐటమ్ ఏంటి? వసంత నాన్ వెజ్ బాగా చేస్తాను, నాకు దానికి సంబంధం లేదు, ఐ డోంట్ ఈట్. ఓకే. ఫ్రాన్స్ ఫ్రై రూప గారు ఒకప్పుడు తినేదాన్ని, నాట్ నౌ. ఎస్. లివర్ ఫ్రై వసంత వన్స్ ఇట్ వాజ్ మై ఫేవరెట్ వన్. ఓకే. బట్ నాట్ నౌ. ఆమని పన్నీర్ మ్యామ్. ఓకే వండర్ఫుల్. What about others? What are the best item that you feel that you make? Pulihara sambar. Shailaja garu. Aha. What a traditional dishes. I mean, Sanjana potato fry. My favorite. Very good. Sambar doskai chutney. Padmasri garu. Wow, that's great. వాసనలు వస్తున్నాయి ఇక్కడికి ఇప్పుడు. యా ఓకే మేడం. ఇప్పుడు ఒక క్వశ్చన్. ఎన్ని క్వశ్చన్లు అడుగుతారు మేడం? మీరు అడగండి మేము ఆన్సర్ ఇస్తాం. ఇవ్వండి ఇప్పుడు. ఓకేనా? మీకు ఒక ఛాన్స్ ఇవ్వడం జరిగింది. ఒక 50 మెంబర్స్ ఉన్నారు ఒక హాల్లో. ఓకే. స్టేజ్ మీదకి వెళ్ళి మీకు ఒక విషయం మాట్లాడమని చెప్పారు. ఎవరెవరు రెడీ? ఐ అని టైప్ చేయండి చాట్ బాక్స్ లో. ఎస్ నేను రెడీ అని. లేదా మీకు ఏం అనిపిస్తుంది మీకు చెప్పగానే? 100% కాన్ఫిడెన్స్ తో మీరు అది చేయగలుగుతారా? లేకపోతే
వసంత, హాయ్. పద్మశ్రీ గారు, ఐఎమ్ రెడీ. వండర్ఫుల్. వాట్ అబౌట్ అదర్స్? మేడం ఏంటి మేడం? ఒక 50 మెంబర్స్ ఉన్నారా మా రూమ్ లో? స్టేజ్ మీదకి వెళ్ళి మీరు మాట్లాడాలి. మీకు ఒక టాపిక్ ఇచ్చారు. హౌ డు యూ ఫీల్? చెప్పగానే వెళ్ళి మాట్లాడతారా? ఏమనిపిస్తుంది ఆ టైంలో? మాటలైతే దంచేస్తాను మేడం. వెరీ గుడ్. కీప్ ఇట్ అప్, కీప్ ఇట్ అప్. కొద్దిగా భయం వేస్తుంది రాజలక్ష్మి గారు. ఎస్. మిగతా వాళ్ళకి ఏమో మేడం, మేము ఆ పరిస్థితి వస్తే అప్పుడు ఆలోచిస్తాం, ఇంతవరకు ఆలోచించడం లేదు అనుకుంటున్నారా? చాలా భయమేస్తది మ్యామ్ నాకైతే. చాలా భయం వేస్తుంది. ఇక్కడ ఏంటి, మనకు మాట్లాడడం రాదా? మనం మాట్లాడదాం మామూలుగా మాట్లాడతాం కదా, ఇంట్లో మాట్లాడతాం. అసలు ఆడవాళ్ళు అంటేనే మాటలకు ప్రసిద్ధి కదా. కానీ ఒక స్టేజ్ మీదకి వెళ్ళి మాట్లాడడం అనేసరికి అమ్మో, నాకు భయం. అంటే ఏంటిది? లిమిటింగ్ బిలీవ్. అంటే ఏంటి? నేను టీ చేయగలను, వంట చేయగలను, నేను ఈ ఐటమ్ సూపర్ గా తయారు చేస్తాను అని అనుకుంటాం. కానీ అక్కడ వెళ్ళి మాట్లాడాలని నేను మాట్లాడు. హూ ఈజ్ స్టాపింగ్ అస్? ఇక్కడ ఎవరు మనల్ని అడ్డుతున్నారు? మనకి ఎవరైనా చెప్తున్నారా నువ్వు మాట్లాడలేవని? ఎవరు చెప్తున్నారు మరి? మనకి మనమే. ఎస్, దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఎమోషనల్ పెయిన్. లిమిటింగ్ బిలీవ్. ఓకే, అంటే మన మీద మనకి నమ్మకం లేకపోవడం. కొన్నింట్లో కొంతవరకు ఉంటది, ఓకే. కొన్నింట్లో ఏంటంటే అరే ఇది నా వల్ల అవ్వదు, నేను చేయలేను, నాకు అలవాటు లేదు, నేను నేర్చుకోలేదు, లేదా దీనికోసం నాకు తెలియదు, ఇలాంటివి వస్తాయి కదా మా నార్మల్ గా. లిమిటింగ్ బిలీఫ్స్. ఓకే, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్ ఫర్ ఎమోషనల్ పెయిన్. గుండె దడ్ కొట్టుకుంటూ ఉంటుంది ఎవరైనా మాట్లాడమనేసరికి. ఓకే, అండ్ ఈవెన్ చాలా ఫేమస్ స్పీకర్స్ కూడాను ఏదైనా ఒక స్పీచ్ ఇచ్చే ముందు కొంచెం హార్ట్ బీట్ రైజ్ అవుతుంది ఆటోమేటిక్ గానే. దట్ ఈస్ సో కామన్. ఈవెన్ అబ్రహం లింకన్, హీ ఈజ్ ద వండర్ఫుల్ ఒరేటర్. ఐ మీన్ మంచి స్పీచ్ ఇచ్చే క్వాలిటీ ఉన్న వ్యక్తి. అతను కూడా థౌజండ్స్ ఆఫ్ స్పీచెస్ ఇచ్చిన తర్వాత కూడా స్టేజ్ కి ఎక్కే ముందు టప్ 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 కడుతూనే ఉంటుంది. ఓకే, దట్ ఈస్ సో కామన్. బట్ దాన్ని ఓవర్కమ్ చేసి అక్కడికి వెళ్ళి మనం చేయవలసింది చేసామా లేదా? దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ రీజన్ ఏంటంటే, నేను చెప్పే ఉద్దేశం ఏంటంటే, ప్రతి ఒక్కరికి ఎంతో కొంత ఉంటది భయం మనసులో. ఇప్పుడు 50 మంది ముందు వెళ్ళి మనం మాట్లాడాలి అంటే అరే అలా ఏమనుకుంటారనో, లేకపోతే మనం చెప్పిన దానికి వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారనో, ఆర్ ఎలా రెస్పాన్స్ వస్తుందనో, ఇలా డిఫరెంట్ క్వశ్చన్స్ ఉంటాయి మైండ్ లో. బట్ అది వచ్చినా కూడా నో ప్రాబ్లం, ఐ ట్రై ఇట్ అనుకొని ఎవరైతే ప్రయత్నిస్తారో వాళ్ళు ఇంకా ఇలా 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 ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కుతారు. నాకు రాదు, నేను మాట్లాడలేను, నేను చేయలేను అనుకున్నామా ఇంకంతే, విల్ బి హియర్ ఫర్ ఎవర్. సో నేను చెప్దాం అనుకున్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ విషయంలో ఏ విషయంలో అయినా కూడా మీరు ఏదైనా చేస్తాను అనుకున్నప్పుడు వెంటనే ఇక్కడ రెడీ అయిపోద్ది. నువ్వు చేయలేదు, నీకు కాదు, నీకు కాదు, నీ వల్ల అవ్వదు, నీ వల్ల అవ్వదు. అప్పుడు దానికి ఏం చెప్పాలంటే, నాకు తెలుసు కానీ నేను ప్రయత్నిస్తాను, నాకు చేత కాదు, నేను చేయలేనని ఊరుకోను, నేను ప్రయత్నిస్తాను, ఖచ్చితంగా దానికి అవసరమైనవి నేర్చుకుంటాను, లేకపోతే చదువుతాను, లేకపోతే ఎవరికి అడుగుతాను, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. బట్ నేను ప్రయత్నిస్తాను, గ్యారంటీగా అది చేస్తాను అని అనుకుంటే ఒక స్టెప్ ముందుకే గలుస్తాం. లేదంటే అక్కడే ఉండిపోతాం. ప్రతి ఒక్కరం కూడా జీవితంలో ఏ విషయంలోనైనా కూడా ఇది గుర్తుంచుకోవాలన్నమాట. ఓకే, అలాగే నెక్స్ట్ ఏంటంటే, ఈ ఇప్పుడు మనకి లిమిటింగ్ బిలీఫ్స్ అని, తర్వాత అసలు కారణం లేని విషయాల కోసం ఎక్కువ ఆలోచించి మనం ఓవర్ థింకింగ్ చేసి ఎమోషనల్ పెయిన్ ఏదైతే పెంచుకుంటామో దాన్ని మనం రిమూవ్ చేసుకోవాలి కదా. ఎలా రిమూవ్ చేసుకుంటాం? రీజన్స్ తెలుసాయి ఇప్పుడు మనకి కదా.
ఎలాగ మనం వాటిని రిమూవ్ చేసుకోవాలి? అసలు ఎందుకు రిమూవ్ చేసుకోవాలో కూడా తెలియాలి మనకి. మనం రిమూవ్ చేసుకోలేదనుకోండి, మన కాన్ఫిడెన్స్ లెవెల్ అన్నది రోజు రోజుకి తగ్గిపోతది. ఓకే. మన మీద మనకసలు నమ్మకం ఉండదు. ఏ విషయంలో కూడా. తర్వాత ఆహ్, మన లైఫ్ మీద మనకి అథెంటిసిటీ రాదు. అంటే ఇది నా జీవితం, నేను ఇలా ప్లాన్ చేస్తాను, నేను ఇలా డిజైన్ చేస్తా, లేదా నేను ఇలా జీవిస్తా అన్నది మరి ఉండదక్కడ. పపెట్స్ లాగా ఆడుతుంటాం జీవితాంతమును. ఓకే. అంతే కదమ్మా! ఇంతవరకు మనం అలాగే కదా జీవించాం చాలా వరకు. అంటే ఏదో ఒకటయింది. ఓకే. ఏదో పలానా వాళ్ళు చెప్పారు. ఓకే. లేదా పలానా వాళ్ళు ఇలా అన్నారు. ఓకే. మనం ఎప్పుడైనా ఆలోచించామా అసలు నా లైఫ్ ఇలా ఉండాలని గాని, నా లైఫ్‌లో ఇవి ఇవి ఉండాలని గాని, నేను ఇలా చెయ్యాలని గాని, నా ఫ్యూచర్ ఇలా ఉండాలని గాని ఎంతమంది ఆలోచించారు? ఎవరెవరు ఆలోచించారు? ఆ ఆలోచించింది ఎంతవరకు మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం? ఎంతవరకు జీవిస్తున్నాం ఆ జీవితాన్ని? ఇది ప్రతి ఒక్కళ్ళం క్వెషన్ చేసుకోవాలి. ఓకే అండి. అయితే ఇక్కడ ఎవరెవరైతే ఆలోచించలేదో, లేకపోతే ఆలోచించి ఇంకా స్టార్ట్ చేయలేదో ఏమీ బెంగపడాల్సిన అవసరం లేదు. అయ్యా! నేను అనుకుని చేయలేదు అనుకోవడానికి కూడా ఏం లేదు. వి హావ్ ద రైట్ మూమెంట్ టు స్టార్ట్ అవర్ న్యూ జర్నీ. ఓకే. ఎందుకంటే జనరల్‌గా ఏమంటారంటే మనిషి 2 సార్లు పుడతాడంట. ఫస్ట్ టైమ్ ఏంటంటే తల్లి కడుపు నుండి మనం భూమి మీదకొచ్చిన రోజు. అంటే ఫిజికల్‌గా మన బర్త్ అయిన రోజు. సెకండ్ బర్త్ ఏంటంటే ఏ రోజైతే మనకి అవగాహన కలుగుతుందో, ఇప్పుడు నేను ఏదైతే జీవితం జీవిస్తున్నానో ఇది నా జీవితం కాదు. ఏదో నాకు తెలియక ఇంతవరకు ఈ జీవితాన్ని ఇలా కొనసాగిస్తూ వస్తున్నా. బట్ ఇప్పుడు నేను నా జీవితానికి సంబంధించి అన్ని ప్లాన్ చేసుకోవాలి. జీవించాలి, ప్రారంభించాలి అని ఏ రోజైతే మనకి అవేర్‌నెస్ కలుగుతుందో దట్ ఈస్ ద సెకండ్ బర్త్. సో, ఇప్పుడు టైప్ చేయండి చాట్ బాక్స్‌లో మనందరం ఫస్ట్ బర్త్‌లో ఉన్నామా? సెకండ్ బర్త్‌కి వెళ్ళడానికెళ్తున్నామా? లేకపోతే సెకండ్ బర్త్‌కొచ్చేసామా? ఫస్ట్ బర్త్‌లో ఉన్నామా? సెకండ్ బర్త్ కోసం ట్రై చేస్తున్నామా? ఆర్ సెకండ్ బర్త్‌కొచ్చేసామా? ఫస్ట్ బర్త్‌లో ఉన్నామన్నోళ్ళు ఫస్ట్ అని రాయండి. సెకండ్ బర్త్‌కొచ్చేసాం అనుకున్నోళ్ళు సెకండ్ అని రాయండి. ట్రై చేస్తున్నోళ్ళేమో ట్రై అని రాయండి. యాహ్! వసంత్ సెకండ్ బర్త్. వసంత. స్వాతి గారు సెకండ్ బర్త్. పద్మ గారు ట్రై. వెరీ గుడ్. శైలజ గారు ఐ విల్ ట్రై. షీ హాజంట్ ట్రైడ్ యెట్. షీ విల్ ట్రై. ఓకే. నో ప్రాబ్లమ్. రూప గారు సెకండ్ బర్త్. వెరీ గుడ్. ఓకే. సో, ఇవన్నీ కూడాను మనకి తెలియాలి. అవేర్‌నెస్ మనకి ఉండాలి. ఓకే. అవేర్‌నెస్ వస్తే ఆటోమేటిక్‌గా మన లైఫ్‌లోకి జాయ్, హ్యాపీనెస్ అన్నది యాడ్ అవుతాయి. ఆ ఎమోషనల్ పెయిన్ అనేది తగ్గి జాయ్ అన్నది మనకి యాడ్ అవుతుంది. ఆమని ట్రై. యెస్. వెరీ గుడ్. సో, ఇప్పుడు మనం ఒక చిన్న ప్రాక్టీస్ చేద్దాం. మన ఎమోషనల్ పెయిన్‌ని రిమూవ్ చేసుకొని హ్యాపీనెస్ అండ్ జాయ్‌ని యాడ్ చేసుకోవడానికి. రెడీనా అందరూ? యెస్. సిట్ స్ట్రెయిట్. క్లోజ్ యువర్ ఐస్.